హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మీకు వీడియోలో అండి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసే విధానం చూపిస్తానండి. చూసినట్టయితే బ్లౌజ్కి 4 పార్ట్స్ అనేది ఉంటాయండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, చేతులు వచ్చేసి ఫ్రంట్ సేఫ్ బెల్ట్ పట్టీలు. ఈ 4 భాగాలు మనం కుట్టే విధానం మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఫ్రెండ్, చూసినట్టయితే వీడియోని ఎక్కడ స్కిప్ కూడా చూసినట్టయితే మీకు నేను కుట్టే విధానం ఈజీగా అర్థమైద్దండి. ఇప్పుడు మనం ఏ పార్ట్స్ ఎలా కుట్టాలనేది అంతా కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు మనం ముందుగా సేఫ్ బెల్ట్ పట్టి కుట్టే విధానం చూద్దామండి. ఫస్ట్ మనం సేఫ్ బెల్ట్ పట్టి కుట్టుకున్నట్టయితే ఆ తర్వాత మీకు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, చేతులు ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు అన్నీ కూడా నేను అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా మనం సేఫ్ బెల్ట్ పట్టి కుట్టే విధానం ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. చూసినట్టయితే మనకి ఎదురు అనేది ఉండే విధంగా కుట్టుకోవాలండి. సేఫ్ బెల్ట్ పట్టి ఉల్టా సీదా పడకుండా, ఒకటి వెనక్కి ముందుకు పడకుండా ఎదురు అనేది ఉండాలండి. నేను చూపించిన విధంగా కనుక మీరు ఎదురు పెట్టుకున్నట్టయితే కుట్టేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుందండి. అట్లా ఎదురు అనేది వచ్చే విధంగా చూసుకొని మీరు సేఫ్ బెల్ట్ పట్టిని కుట్టాల్సి ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా కుట్టినట్టయితే ఒకటి వెనక్కి ముందుకు పడకుండా చాలా పర్ఫెక్ట్గా అనేది మీకు ఫస్ట్ టైంలోనే నేర్చుకోగలుగుతారండి. మనం కుట్టేది చూద్దామండి. చూసినట్టయితే ఈజీగా మీకు అర్థంలో నేనైతే స్టిచ్చింగ్ చేసేది చూపిస్తానండి. ఫ్రెండ్, ఇప్పుడు మనం కుడదామండి. చూసినట్టయితే చాలా ఈజీగా మీకు అర్థంలా నేను స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తానండి. ఫ్రెండ్, ఇప్పుడు ఈ విధంగా కుడదామండి. ఇప్పుడు మనం తర్వాత ఫ్రెండ్స్ చూసినట్టయితే ఎక్కువ తక్కువ ఉన్న ఖర్చుని కటింగ్ చేసుకోవాలండి. ఆ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క 5 పార్ట్స్ని మనం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. ఆ కుట్టేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఆ కుట్టు వేయకపోతే ఏమైందంటే కొద్దిగా లూజ్ అనేది రావటం అనేది ఉంటుందండి సేఫ్ బెల్ట్ పట్టి. ఆ తర్వాత ఇలా మనం రఫ్ చేసుకొని మనం దాన్ని సమాంతరంగా కటింగ్ చేసుకోవాలండి. ఈ ముందు సేఫ్ బెల్ట్ పట్టి అయితే కుట్టుకోవటం అనేది మనకి ఈజీగా నేర్చుకున్నామండి. చూడండి, ఈ విధంగా కుట్టినట్టయితే ఈజీగా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా కుట్టుకోగలుగుతారండి బ్లౌజ్ అనేది. అండ్ ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్ పట్టి అయితే కుట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలనేది నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం రౌండ్ నెక్ అంతా కూడా మనం ఒరిజినల్ క్లాత్ని ఇటు వచ్చేసి లైనింగ్ని సమానంగా నెక్ని కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కుట్టాలనేది మీకు నేను చూపిస్తానండి. చూడండి, చూసినట్టయితే ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ మనం పెట్టుకోవాలండి. సెంటర్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఒక షోల్డర్ భుజం కాడికి ఎక్కువ, ఒక షోల్డర్ భుజం కాడికి తక్కువ రాకుండా మీకు సమానంగా అనేది వస్తుందండి. మనం సెంటర్ పాయింట్లో టక్స్ పెట్టుకోవాలండి. ఆ పెట్టుకొని ఇప్పుడు మనం ఆ పై నుంచి మనం కుట్టుకుంటూ రావాలండి. కుట్టుకుంటూ వచ్చినప్పుడు కిందికి వచ్చేసరికి మనకి ఇక్కడ కిందికి వచ్చేసరికి నెక్ దగ్గరకు వచ్చేసరికి టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ అనేది 2 టక్స్లు కూడా సమానంగా వచ్చే విధంగా చూసుకొని కుట్టినట్టయితే ఇంక బొంగలు రాకుండా మెడ అనేది నీట్గా అనేది వస్తుందండి. చాలా ఈజీగా మీరైతే కుట్టుకోవచ్చు అండి. చూసినట్టయితే ఈ మొత్తం కూడా రౌండ్ అంతా కూడా లైనింగ్ అంతా మనం అటాచ్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్కి. ఇలా చేసుకున్నట్టయితే ఇప్పుడు ఒక కాడ మనం పైన మొదలు పెట్టినాం కదా, మొత్తం రౌండ్ అంతా కూడా ఒకేసారి కుట్టుకోవాలండి. కుట్టుకున్నట్టయితే ఆ తర్వాత మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ ఉన్న ఖర్చుల్ని వల్ల మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా కుట్టుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా కూడా లైనింగ్ని ఏమాత్రం కూడా పట్టుకోకుండా కింద ఒరిజినల్ క్లాత్ని కూడా గుంజుకోకుండా లైట్గా పట్టుకుంటూ కుట్టినట్టయితే బొంగలు రాకుండా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా అందంగా లైనింగ్ అనేది వస్తుందండి. ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, ఇలా అంతా కూడా లైనింగ్ అంతా కూడా లైనింగ్తో సమానంగా కటింగ్ చేసుకోవాలండి. మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా కూడా కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రెండ్ చూసినట్టయితే బ్యాక్ డాట్ కుట్టేది చూద్దామండి. ఈ డాట్ ఎంత పొడుగు వేసుకోవాలా? ఒక 4 ఇంచుల పొడుగు అనేది వేసుకోవాలండి. మామూలుగా అయితే ఒక 13 ఇంచుల పొడుగు ఉంటే బ్లౌజు 3.5 ఇంచులు దాటేసుకోవాలి. అదే ఈ బ్లౌజ్ వచ్చేసి 15 ఇంచుల పొడుగు ఉంది కాబట్టి మనం 4 ఇంచులు పొడుగు అయితే కుట్టుకోవాలండి. చూడండి, ఒకసారి చూసినట్టయితే 4 ఇంచుల పొడుగు ఇచ్చే విధంగా మనం టేప్తో చూస్తున్నామండి.
ఆ విధంగా అక్కడి నుంచి పై దాకా డాట్ కుట్టుకునే కాడికి 4 ఇంచులు పొడుగు వచ్చే విధంగా కుట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ని బట్టి మనం కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూసినట్టయితే బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పట్టి అనేది మనం కుట్టుకుంటున్నాం. ఈజీగా కుట్టుకోవచ్చండి. ముందుగానే మనం ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ కాడికి వచ్చినప్పుడు చిన్న ఫోల్డ్స్ అనేది పెట్టుకున్నట్టయితే ఇక మీకు ముడత అనేది రాకుండా, అదే ఫోల్డ్ పెట్టకపోతే సాపిగా ఉంటుంది, బొంగలు బొంగలు వస్తుంది, పట్టేస్తుంది బ్యాక్ సైడ్. ఆ పట్టేయకుండా ఉండాలంటే చిన్న ఫోల్డ్స్ అనేది పెట్టుకోవాలండి. పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలండి. వేసుకున్నట్టయితే ఇంకా మీకు ఇక లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, చాలా నీట్గా అనేది ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే ఈజీగా మనం కుట్టుకోగలిగినామండి. చూడండి ఈజీ ప్రాసెస్లో మీకు ఎలా కుట్టుకోవాలని చూపించినండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కుట్టే విధానం చూద్దామండి. చూసినట్టయితే ఫ్రంట్ పార్ట్కి కూడా ఎదురెదురు ఉండే విధంగానే ముందుగానే మనం పెట్టుకోవాలండి. అదే ఉల్టా సీదా పడకుండా ఉండటం కోసం అనేది నేను ఎదురెదురు పెట్టుకోవాలని అనేది నేను చెప్తున్నాండి. ఎదురెదురు అనేది చూసుకోవాలంటే చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ రెండు ఎదురు ఇలా ఉండే విధంగా చూసుకొని మనం ఇక లైనింగ్ని అటాచ్ చేసుకున్నట్టయితే ఇంకా మీకు ఒకటి అటు ఒకటి ఇటు పడకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అనేది ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ రెండు ఎదురు వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలండి. ఉల్టా సీదా పడుకుంటుంటాయి కాబట్టి అలా చూసుకోవాలండి. చూసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. చూసినట్టయితే ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నామండి. చూడండి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా పట్టుకోకుండా లైట్గా మనం వదులుకొని కుట్టాలండి. ఏమాత్రం కూడా హ్యాండ్స్ ఏలు గట్టిగా పట్టుకోకుండా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఎక్కడ బొంగలు రాకుండా ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ రెండో దాన్ని కూడా ఈ కింది భాగం నుంచి అటాచ్ చేసుకోవాలండి. ఇందాక గుట్టింది మనం సంఖ భాగంలో నుంచి అటాచ్ చేసినాం కదా, ఇది వచ్చేసి కింది భాగం నుంచి కుట్టుకోవాలండి. ఇప్పుడు అంతా కూడా లైనింగ్తో సమానంగా కటింగ్ చేసుకోవాలండి. ఆ విధంగా అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎదురెదురు వచ్చినాయి కదా, ఇప్పుడు డాట్స్ ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి. డాట్స్ పొడుగు కూడా ఇప్పుడు బ్లౌజ్ సైజుని బట్టి డాట్ అనేది కుట్టుకోవాలండి. చూసినట్టయితే ఈ యొక్క బ్లౌజ్ వచ్చి పెద్ద సైజు కాబట్టి ఈ బ్లౌజ్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే మనం ఎడల్పుతో కుడుతూ ఉన్నాం. డాట్ పొడుగు వచ్చేసి 3.5 ఇంచులు 4 ఇంచుల దాకా ఉంటుందండి. మనం 4 ఇంచులు పెట్టుకున్నట్టయితే మనం ఖర్చు పోను 3.5 ఇంచులే డాట్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఈ యొక్క ఫ్రంట్ డాట్ని కుట్టుకోవాలండి. చూడండి ఈజీగా మీకు అర్థం నేను చూపిస్తానండి. ఈ దాట్లు కుట్టుకున్న తర్వాత అన్ని దాట్లు కూడా మనకి సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఎంతెంత రావాలనేది చూసుకొని కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ చూసినట్టే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ రెండో వైపు దాట్ అండి. ఇది కూడా సేమ్ కుట్టిన దాటును చూసుకొని సమానంగా అలా గుర్తుపెట్టుకొని కుట్టుకోవాలండి. కుట్టుకున్నట్టయితే ఒక దాటు పొడుగు ఒక దాటు తక్కువ రాకుండా ఉంటుందండి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్ రెండో కుట్టుకోడు వేసుకున్నట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆ తర్వాత ఫ్రంట్ దాట్ని కుట్టుకోవాలండి. ఈ ఫ్రంట్ దాట్ని కుట్టుకునే విధానం కూడా చాలా ఈజీగా మనకి వచ్చేసి గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలండి. ఇప్పుడు వచ్చి సంఖ దాట్ అనేది ఈ సంఖ దాట్ కుట్టుకునే విధానం కూడా చాలా ఈజీగా మీకు అర్థం నేను చూపిస్తానండి. ఫ్రెండ్ చూసినట్టయితే ఈ సంఖ దాట్ కుట్టుకున్నాం. ఈ 3 దాట్లు కూడా మనం కుట్టుకోవటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పట్టి ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది చూద్దామండి. చూసినట్టయితే ఇప్పుడు షేప్ బెల్ట్ పట్టి మనం లోడ్ చేసుకోవాలి. ఈ లోడ్ చేసుకునే విధానం ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నేను అర్థమయ్యేలా చూపిస్తానండి. ఫ్రెండ్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టి పై భాగంలో పెట్టుకొని కింది భాగంలో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టిని కుట్టాలండి. చూసినట్టయితే ఈ విధంగా కుట్టినట్టయితే మనకు ఏమాత్రం గుంజకుండా కుట్టాలండి. ఇప్పుడు పై భాగంలో కానీ కింది భాగంలో కానీ గుంజకుండా కుట్టాలండి. మనం కొలుచుకునేటప్పుడే సమానంగా వచ్చే విధంగా చూసుకొని మనం కుట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం లోడ్ చేసుకునే విధానం చూద్దామండి. లోడ్ చేసే విధానం చూడండి, లోపలికి ఇలా ఖర్చు అనేసుకొని మనం ఈ పై నుంచి ఒక కుట్టు వేసుకున్నట్టయితే ఇంకా లోడ్ అనేది షేప్ బెల్ట్ పట్టి ఈజీగా కుట్టుకోగలుగుతారండి. చూడండి ఈ విధంగా కుట్టినట్టయితే ఖర్చు అనేది ఎక్కడ కనిపించకుండా మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అనేది చాలా ఈజీగా మీకు నీట్గా కూడా ఉంటుందండి. ఇలా లోడ్ చేసుకున్నట్టయితే ఖర్చు మీకు ఎక్కడ కనిపించకుండా ఉంటుందండి. బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా కుట్టినట్టయితే ఇప్పుడు మనం సీదా తీసుకుందాం ఫ్రెండ్స్. మనం సీదా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందు భాగం నుంచి ఇలా గుంజుకున్నట్టయితే మనకి సీదా వచ్చేస్తుంది. ఇప్పుడు ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఎంత ఈజీగా మనం కుట్టగలిగినామో ఈజీగా మీరు కూడా చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. చూడండి ఫ్రెండ్
ఎంతో నీట్గా అనేది రావటం అనేది జరిగిందండి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పెట్టి లోడ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్, ఈ రెండు కూడా ఎదురెదురు వచ్చినాయి. చూడండి ఫ్రెండ్, చాలా చాలా నీట్గా రెండింటికి కూడా మనం ఫ్రంట్ పార్ట్ని కుట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజాల పట్టి కుట్టుకునే విధానం చూద్దామండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి కాజాల పట్టి అనేది, కాజాల పట్టికి పైన ఒక క్లాత్ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకొని కుట్టినట్టయితే ఇప్పుడు మనం కాజం కుట్టినప్పుడు మందంగా ఉండటం కోసం ఒక క్లాత్ అనేది పెట్టుకొని కుట్టాలండి. చాలా నీట్గా అనేది ఉంటుందండి, ఇక పిగలకుండా ఉంటుందండి. ఈ ఖర్చును మనం లోపలికి ఇలా మలిచేసుకొని నేను చూపించిన విధంగా మలిచేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. కినారి పైన అంచు పైన ఒక కుట్టేసుకోవాలండి. చాలా ఈజీగా మీకు కుట్టే విధానం నేను చూపిస్తానండి ఫ్రెండ్. ఇలా కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా కుట్టినట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఖర్చు కిందకి వచ్చినప్పుడు లోపలికి అలా మలిచేసుకొని కుట్టేసుకోవాలండి. మనకి కిందికి ఎక్కువ తక్కువ రాకుండా ఆ ఖర్చు లోపలికి అనేసుకొని కుట్టుకోవాలండి. ఫ్రెండ్ చూసినట్టయితే రెండో కుట్టు వేసుకున్నట్టయితే ఆ రెండో కుట్టు సందులో మనం వచ్చేసి కాజాం అనేది కుట్టుకోగలుగుతామండి. ఉక్సులు పెట్టుకోవడానికి కాజాం అని కుట్టుకోవడానికి రెండో కుట్టు వేసుకున్నట్టయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి, గట్టిగా కూడా ఉంటుందండి, పిగలకుండా ఉంటుంది. ఆ విధంగా రెండో కుట్టు వేసుకోవాలండి. ఫ్రెండ్ చూసినట్టయితే ఇప్పుడు మనం ఉక్సులు పట్టిని కుట్టుకోవాలి ఇప్పుడు అండి. ఫ్రెండ్ ఉక్సులు పట్టి ఇప్పుడు మనం కుడదామండి. ఫ్రెండ్ ఇలా మనం పై భాగంలో ఉక్సులు పట్టి కోసం క్లాత్తో కుట్టాలండి ఈ విధంగా. ఫ్రెండ్ చూసినట్టయితే చాలా చాలా ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారండి. పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. పైనుంచి ఒక కుట్టేసుకున్నట్టయితేనే స్టిప్గా చాలా నీట్గా అనేది ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కుట్టి చూడండి ఫ్రెండ్, చక్కగా కుట్టుకోగలుగుతారండి. ఇలా మలుచుకొని ఇప్పుడు ఈ పట్టి ఎంత ఉండాలి, ఉక్సు కంటే కొంచెం ఎక్కువ ఎడల్పు ఉండే విధంగా మనం కుట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ ఎందుకు అంటే ఎక్కువ ఉండకూడదు ఎడల్పు, తక్కువ ఉండకూడదు. ఉక్సు కంటే తక్కువ ఉండకూడదు, ఇబ్బంది అవుతుంది. ఉక్సు కంటే బాగా ఎడల్పు కూడా ఉండకుండా ఒక 3/4 ఇంచు ఎడల్పు ఉండే విధంగా ఈ పట్టీని మలిచి కుట్టుకున్నట్టయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఉక్సులు కుట్టుకునే పట్టి ఫ్రెండ్ ఈ విధంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా అయితే కుట్టుకోగలుగుతారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు చూసినట్టయితే నెక్కులు రెండు ఒకసారి ఎక్కువ తక్కువ ఉందా లేదని చూసుకోవాలి. ఆ ఎక్కువ కాడ ఎక్కువ వచ్చిన ఎడమ భాగాన్ని ఎక్కువ వచ్చింది, ఆ కుట్టేసుకోవాలి. ఆ కుట్టేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం ఎక్కువ ఉన్నదాన్ని కటింగ్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగానే కుట్టేసుకున్నట్టయితేనే చాలా నీట్గా అనేది మనం కట్ చేసుకోగలుగుతాం. ముందే కట్ చేసినట్టయితే మీకు సాగే అవకాశాలు ఉంటుంది నెక్కు. అలా కాకుండా నేను చూపించిన విధంగా కుట్టినట్టయితే ఎక్కువ ఉన్నదానికి నేను చూపించిన విధంగా కుట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి నెక్కులండి. చూడండి ఫ్రెండ్, చాలా ఈజీగా మీకు అర్థంలో చూపించండి. ఇప్పుడు మనం సోలర్ భుజం అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ సోలర్ భుజం జాయిన్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ కింద పెట్టుకొని మన టేబుల్ పైన వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని కుట్టుకోవచ్చండి. లేదు కిందికి కూడా మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని పైన కూడా బ్యాక్ పార్ట్ పెట్టి కుట్టవచ్చు. ఎట్ట కుట్టినా మీకైతే ఇబ్బంది అయితే ఏముండదు. ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కుట్టుకున్నట్టయితే బ్లౌజ్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోగలుగుతారండి. చూడండి ఫ్రెండ్, సోలర్ భుజం జాయిన్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు సోలర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల కింద నుంచి ఒక కుట్టేసుకోవాలండి. వేసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం సాగింది కదా చూడండి ఫ్రెండ్, ఆ సాగింది కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకున్నట్టయితే ఇక సమానంగా బ్యాక్ ఫ్రంట్కి సమానంగా వచ్చేసింది. రెండు వైపులు ఇదే విధంగా అటాచ్ చేసుకొని కుట్టేసుకొని కటింగ్ చేసుకోవాలండి. అది వచ్చేసి బ్యాక్ వచ్చే విధంగా చూసుకోవాలండి. మనం సోలర్ భుజం దగ్గర ఉన్న కుట్టు మనకి బ్యాక్ పోయే విధంగా మలుచుకొని కుట్టాలండి. ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకున్నాం కదా మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ హెమ్మింగ్ పట్టి కుట్టే విధానం చూద్దామండి. హెమ్మింగ్ పట్టి కుట్టుకోవడానికి క్రాస్ పట్టీలు తీసుకోవాలండి. కాటన్ క్లాత్ని ఆ క్రాస్ వచ్చే విధంగా చూసుకొని కటింగ్ చేసుకొని అన్నీ కూడా సమానంగా అటాచ్ చేసుకోవాలి. క్రాస్గానే ఉన్న వాటిని క్రాస్గానే ఇలా జాయిన్ చేసుకోవాలండి. అన్నీ కూడా క్రాస్గా జాయిన్ చేసుకున్నప్పుడు మీకు నీట్గా వస్తుందండి. స్ట్రేట్గా జాయిన్ చేస్తే మీకు మళ్ళీ హెమ్మింగ్ పట్టి నీట్గా రాదండి, మందం వచ్చేస్తుంది. క్రాస్గా ఉన్నప్పుడు చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీని ఏ విధంగా కుట్టాలో ఇప్పుడు మనం చూద్దామండి. చూడండి ఫ్రెండ్, చూసినట్టయితే ఈ పై భాగంలో ఇలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు పట్టుకొని కుట్టాలండి. చూసినట్టయితే ఇప్పుడు మనం లైట్గా మనం సోలర్ భుజం దగ్గర వచ్చినప్పుడు గుంజాలండి. ఈ యొక్క హెమ్మింగ్ చేసే పట్టీని సోలర్ భుజం దగ్గరకు వచ్చినప్పుడు నేను చూపించిన విధంగా గట్టిగా కొద్దిగా గుంజి కుట్టినట్టయితే సోలర్ అనే భుజం దగ్గర జారకుండా
చాలా నీట్గా అనేది వస్తుందండి. ఇక మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ గుంజకూడదు. షోల్డర్ భుజం దగ్గర వచ్చినప్పుడే గుంజాలండి. ఈ 4 వైపులా కూడా చూడండి ఫ్రెండ్, ఫ్రంట్ పార్ట్‌కి బ్యాక్‌కి, ఫ్రంట్‌కి నెక్కుల దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్నప్పుడు మీకు చాలా నీట్‌గా అనేది వస్తదండి. నెక్కు అనేది పర్ఫెక్ట్‌గా ముడత రాకుండా ఉంటదండి. ఈ 4 వైపులా కూడా ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాతనే మనం ఈ హెమ్మింగ్ పట్టీని మలిచి కుట్టాలండి. అప్పుడు నీట్‌గా అనేది ముడత రాకుండా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మంచిగా వస్తదండి. ఈ విధంగా హెమ్మింగ్ పట్టీ చేసుకోవడానికి పైనుంచి ఒక కుట్టేసుకుందామండి. చూడండి, ఆ పైనుంచి ఒక కుట్టేసుకున్న తర్వాత ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చే విధంగా నెక్కు పట్టీ అనేది హెమ్మింగ్ పట్టీ చూసుకొని ఆ పైనుంచి ఒక కుట్టేసుకుందామండి. అలా వేసుకున్నట్టయితే పట్టి మనం ఎంత మలిచినామో ఫస్ట్ స్టార్టింగ్ అంతే మనం కింది వరకు కూడా మలుచుకుంటూ కుట్టాలండి. అంతా కూడా ఎక్కువ తక్కువ రాకుండా కుట్టాలండి. మనం బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు పర్ఫెక్ట్ ఒకే లెక్కలో ఉండాలండి. హెమ్మింగ్ అనేది మనకు చేసినాక కనిపిస్తుంది కాబట్టి చూడండి, లోపల ఉన్న ఖర్చుని కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలండి. అలాగ అంతా కూడా కట్ చేసుకున్నట్టయితే మీకు హెమ్మింగ్ కట్ చేసుకోవడానికి మనకి బయటికి రాకుండా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చాలా ఈజీగా మీకు అర్థాలని బ్లౌజ్ కుట్టే విధానం నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు హ్యాండ్స్ కుట్టే విధానం చూద్దామండి. హ్యాండ్స్ కుట్టేయటానికి దీనికి కూడా మీరు ఎదురెదురే పెట్టుకొని కుట్టాల్సి ఉంటుందండి. ఒకటి ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే ఎదురెదురే చూసుకొని కుట్టాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పై భాగంలో ఇప్పుడు మనం కింది భాగంలో వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకున్నాం కదా, పైన వచ్చేసి లైనింగ్ పెట్టుకొని కుట్టాలండి. చాలా ఈజీగా. ఖర్చు ఎంత పట్టుకోవాలనేది కూడా మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుందండి. ఖర్చు ఒక 1/2 ఇంచు పట్టొచ్చు, లేదా 1/4 ఇంచు పట్టొచ్చు. అక్కడ దాన్ని బట్టి మనం కుట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే నేనైతే 1/2 ఇంచు పెట్టి ఖర్చు అయితే కుడతానండి. చూడండి ఫ్రెండ్, చాలా ఈజీగా ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలండి. హ్యాండ్స్ కుట్టే విధానం ఈజీగా కుట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు రెండో హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలండి. దానికి కూడా మీకు ఎదురు వచ్చిందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఎదురు చూడండి ఫ్రెండ్, నేను చూపిస్తున్నా మీకు ఎదురు అనేది మీకు ఇక్కడ చిన్న టక్స్, ఇగో చంక దగ్గర చిన్న టక్స్ పెట్టిన కదా, ఈ రెండు ఎదురు ఉండే విధంగా చూసుకొని కుట్టాలండి. ఈ మూడింటిని కూడా మీరు మర్చిపోకుండా కుట్టినట్టయితే మీరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీకు ఉల్టా సీదా పడకుండా బ్లౌజ్ అంతా కూడా కుట్టుకోగలుగుతారండి. చూడండి ఫ్రెండ్, కుట్టుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. లైనింగ్ పైన లైనింగ్ గుంజకుండా కుట్టాలండి. చాలా ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారండి. చూడండి ఫ్రెండ్, ఇలా నేను చూపించిన విధంగా కనుక బ్లౌజ్ని మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టి చూడండి. ఈజీగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీకు నేను కుట్టి మరి ఎలా కుట్టాలని కూడా మీకు నేను కుట్టే వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలా. బాడీ పార్ట్స్కి బ్యాక్ పార్ట్ నుంచి ఇలా పట్టుకొని హ్యాండ్స్ పైన పెట్టుకొని కుట్టాలండి. లేదు హ్యాండ్స్ పైన పెట్టుకున్నా పర్వాలేదు, కింది భాగాలను పెట్టినా పర్వాలేదు. మీకు ఎలా వీలైతే అలా ఎట్ట కుట్టినా కూడా మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ని అండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు మనం కుట్టిన తర్వాత మనం టక్స్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్కి ఆ సమానంగా వచ్చే విధంగా చూసుకొని కుట్టాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దామండి. జాయిన్ చేసుకోవటానికి ఆది బ్లౌజ్ ఉన్నది కదా, ఆది బ్లౌజ్ని ఇలా చూసుకొని ఒకసారి ఎంత లూజ్ ఉందో చూసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా చూసి కుట్టినట్టయితే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా అనేది లూజు అనేది తక్కువ అనేది ఎక్కువ అనేది లేకుండా ఉంటుందండి. చూడండి, ఈ ఖర్చు అనేది చేతులకున్న ఖర్చు హ్యాండ్స్ కిందికి పోయే విధంగా మనం మలుచుకొని కుట్టాలండి. మన కిందికి రాకుండా చేతులు కిందికి వచ్చే విధంగా ఆ ఖర్చుని కిందికి అనుకొని కుట్టాలండి. నేను చూపించిన విధంగా మన వైపు లేకుండా కిందికి వచ్చే విధంగా కుట్టినట్టయితేనే మీకు నీట్గా అనేది చంక దగ్గర ముడత రాకుండా మీకు చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా కుట్టినట్టయితే చూడండి ఫ్రెండ్, ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసుకున్నాం కదా మనం. ఈజీ ప్రాసెస్లో మీకు అర్థం ఎలా చేసుకోవాలి, అసలు బ్లౌజ్ అంతా కూడా ఎలా కుట్టుకోవాలనేది మీకు అంతా చూపించినండి. చూడండి ఫ్రెండ్, మొత్తం బ్లౌజ్ అంతా కూడా చాలా ఈజీగా మీకు అర్థం కటింగ్ అనేది మీకు నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈరోజు వచ్చేసి మీకు